వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎస్టర్డే మనం బాష్ మిక్సీ గురించి తెలుసుకున్నాము. ఈరోజు స్లో చూసారు, బాష్లో కోల్డ్ ప్రెస్ చూసారంటారు. దీని గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఫస్ట్ టైం కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం దీన్ని. చూడండి. సో ఇది వచ్చేసి బాష్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అంటారు. సో దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అండ్ 2 కంటైనర్స్ వస్తాయి అండ్ 1 బ్రష్. సో వీటి యూసేజ్ గురించి కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిల్టర్ ఎట్లా సెట్ చేయాలో తెలుసుకుందాం. సో దీంట్లో వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసి దీంట్లో వేసుకుంటూ ఉంటాం అనమాట. దీని ఫిల్టర్ సెట్టింగ్స్ చెప్తాను మీకు. సో వచ్చేసి రొటేటర్ అనమాట. మీకు ఇట్లా తిరుగుతుంది. 150 వాట్స్ మోటార్ కెపాసిటీ ఉంటుంది దీనిది. సో పర్ మినిట్కి 60 టైమ్స్ తిరుగుతుంది స్పీడ్. దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ మీకు వైపర్స్ ఉంటాయన్నమాట సైడ్లో ఉండి. ఈ వైపర్స్ సెట్ చేసుకున్న తర్వాత అండ్ వచ్చేసి ఫిల్టర్ పెట్టుకోవాలి. సో లైక్ ఇది వచ్చేసి ఫైన్ లిక్విడ్ ఫిల్టర్ అనమాట. మీరు చూసుకున్నారుగా, టోటల్ లిక్విడ్ ఐటమ్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ అప్పుడు చేసుకున్నప్పుడు ఇది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వచ్చేసి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది తర్వాత రొటేటర్ పెట్టుకోవాలి. ఇది రొటేట్ చేస్తూ పెట్టుకుంటే అండ్ తర్వాత ఇది ఉంటుంది క్యాప్. సో ఇది లాక్ పడితేనే ఆన్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తుందండి. సో ఇక్కడ ఉంటుంది అనమాట ట్రయాంగిల్ షేప్ అండ్ సర్కిల్ షేప్. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటేనే మీకు జ్యూసర్ అనేది ఆన్ అవుతుంది మీకు. ఇది వచ్చేసి పుషర్ ఉంటుంది. దీంట్లో ఇంకో టైప్ ఫిల్టర్ వచ్చేసి మీకు పల్ప్ ఆరెంజ్ కానీ ఏదైనా పల్ప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ ఫిల్టర్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ లైక్ దాన్ని రిమూవ్ చేసి ఈ ఫిల్టర్ పెట్టుకోవాలి. వచ్చేసి ఇక్కడ నుండి జ్యూస్ క్వాంటిటీ వస్తుంది. టోటల్ లిక్విడ్ ఐటమ్ ఏదైనా క్రీమ్ పపాయ చేసుకున్నప్పుడు ఇక్కడ నుండి జ్యూస్ క్వాంటిటీ వస్తుంది. వేస్టేజ్ మొత్తం ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లో క్లాక్ వైజ్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ కూడా తిరుగుతుంది. లైక్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. మీకు పట్టినట్టు చేసుకోవచ్చు. అండ్ ఈ బ్రష్ వచ్చేసి క్లీనింగ్ పర్పస్, లైక్ ఇట్లా తీసుకుని పల్ప్ ఎక్కున్నప్పుడు ఇది రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా. సో అండ్ దీంట్లో ఫిల్టర్స్, ఇది బుక్ వచ్చేసి బాష్ది. సో దీంట్లో ఫిల్టర్స్ చూపిస్తాను మీకు. ఈ 3 ఫిల్టర్స్ మీకు చెప్పాను కదా, టోటలీ లిక్విడ్ ఐటమ్. ఫస్ట్ ఫిల్టర్ చూపించింది ఇది. అండ్ ఇది వచ్చేసి పల్పీ ఆరెంజ్ లైక్ దిస్. అండ్ ఇది వచ్చేసి వేరే మోడల్లో వస్తుంది. ఆ మోడల్లో ఈ ఫిల్టర్ యూసేజ్ ఏంటంటే క్రీమ్ టైప్ ఏదైనా బనానా, పపాయ, ఐస్ క్రీమ్ టైప్ చేసుకునేటప్పుడు ఈ ఫిల్టర్ యూస్ చేసుకోవచ్చు. ఈ లైక్ దిస్ టోటల్గా. దీంట్లో కానీ పీనట్స్, యాపిల్స్, ఏవైనా ఫ్రూట్, వెజిటేబుల్, లీఫ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ పర్టికులర్గా ఇదే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అని ఎందుకు అంటారంటే వేరే వాటిలో జ్యూసర్లలో క్రషర్ వస్తుంది, లైక్ బ్లేడ్స్ ఉంటాయి. బ్లేడ్స్ ఫ్రూట్స్ వేయడం వల్ల కట్ అవుతుంది. కట్ అయ్యి జ్యూస్ క్వాంటిటీ టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే పుషర్ ఉంటుంది అండ్ రొటేటర్ అవుతుంది అనమాట. సో మనం హ్యాండ్తో స్క్వీజ్ చేసినట్టు వస్తుంది అనమాట జ్యూస్. 100% న్యాచురల్ జ్యూస్. లైక్ మీరు బయట షుగర్ కేన్ చూస్తుంటారు. సో షుగర్ కేన్ జ్యూస్ వాళ్ళు చేసేటప్పుడు అది హార్డ్గా ఇట్లా రొటేట్ అవుతుంది. సో దాంట్లో నుండి జ్యూస్ రావడం ఎట్లా వస్తుందో సేమ్ మీకు కూడా దాంట్లో ఇట్లాగే వస్తుంది అనమాట. సో ఇవి రెండు వచ్చేసి కంటైనర్స్. సో ఒకటి ఇక్కడ పెట్టుకోవడానికి, సో ఇంకొకటి ఇక్కడ జ్యూస్ పెట్టుకోవడానికి. జ్యూస్ క్వాంటిటీకి ఒకటి కంటైనర్స్ వేస్టేజ్ కోసం అనమాట. మీకు టోటల్లీ న్యాచురల్ జ్యూస్ 100% న్యాచురల్ వస్తుంది. లైక్ మీరు హ్యాండ్తో స్క్వీజ్ చేసినట్టే వస్తుంది అనమాట మీకు. ఇప్పుడు మీకు దీంట్లో జ్యూస్ ఎలా అవుతుందో, న్యాచురల్ జ్యూస్ ఎలా వస్తుందో మీకు బీట్రూట్ కానీ బనానా కానీ చేసి చూపిస్తాను. లెట్స్ చూడండి. కింద ఉంటుంది. సో మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఎందుకు సజెస్ట్ చేయాలనుకుంటానంటే, సో దీంట్లో స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. బాష్ స్లో జ్యూసర్ జ్యూసెస్ మోర్ న్యూట్రిషన్స్.
సో న్యాచురల్గా వేరే జ్యూస్లో ఏంటంటే బ్లేడ్ స్పీడ్ కట్ అవ్వడం వల్ల న్యాచురల్ టేస్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట. న్యూట్రిషన్స్ కానీ విటమిన్స్ కానీ అందులో ఉండవు. సో ఇదేంటంటే స్క్వీజ్ చేయడం వల్ల మీకు టోటల్గా లాక్కుంటుంది. ఏదున్నా 100% న్యాచురల్ వస్తుంది మీకు జ్యూస్ అనేది. అండ్ లీఫ్ ఐటమ్స్ వేరే దేంట్లో కాదు, లీఫ్ ఐటమ్స్ ఓన్లీ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లలో అవుతుంది అనమాట మీకు. సో కోల్డ్ ప్రెస్ తీసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట మీకు. అండ్ స్లోలీ జ్యూస్ అనేది స్లోలీ అవుతుంది. స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రూట్ క్రష్ అవుతుంది, అలా టేస్ట్ చేంజ్ అవుతుంది. సో ఇది స్లోగా రొటేట్ అవుతూ వస్తుంది. సో అది ఇంకా న్యాచురల్ బెస్ట్ జ్యూస్ వస్తుంది అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ లాస్ట్కి గంట కొట్టండి. థ్యాంక్ యూ.